ఇది గణేష్ పండగ రోజు వ్లాగ్ అండి. ఆ రోజైతే మాకు ఫుల్‌గా వాన. అసలు బయటికి వెళ్ళడానికి లేదు. ఈవినింగ్ అయితే కొంచెం తెరపించింది. సరే గదా! మన ఊరొచ్చిన గణేష్‌కి హాయ్ చెప్పకపోతే ఎలాగా వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాము. నాకు కుదిరితే అక్కడ వీడియో తీయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. లేకపోతే లేదు. మేమైతే ఎవ్రీ ఇయర్ పండగ మొదటి రోజైతే గణేష్ మన ఊరొస్తాడు గదా! అందుకని హాయ్ చెప్పడానికి వెళ్తాము. అలాగే లాస్ట్ డే నిమజ్జనం చేస్తారు గదా! ఆ రోజు గూడా బాయ్ చెప్పడానికి వెళ్తాం అనమాట. అప్పుడైతే ఫుల్ రష్‌గా ఉంటది. అస్సలు ఖాళీ ఉండదు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలుంటాయి గదా! ఆ ఊర్లో నుంచి కూడా వస్తారండి జనాలు చూడటానికి. ఊరేగింపు. అప్పుడైతే వేషాలయి గూడా వేస్తారు. అందుకని జెప్పి బావుంటదని జెప్పి చాలా మందొస్తారు. ఇక్కడ చూడండి ఫుల్ రష్‌గా ఉంది. గణేషు చాలా పెద్దగా ఉన్నాడనమాట. నిలబెట్టే ఉంది విగ్రహము. ఇక్కడ పెద్దలు కూర్చోవడానికి, అలాగే పిల్లలు టైమ్ పాస్ అవ్వటానికి ఇలా గేమ్స్ పెట్టేశారు. చాలా ఎంజాయ్ జేస్తున్నారు పిల్లలు గూడాను. పెద్దోళ్ళని చిరాకు పెట్టుకోకుండా. ఇంకా గుడి దగ్గరకొచ్చామంటే ప్రసాదం తప్పనిసరి గదండీ! చక్కెర పొంగలి. బావుంది టేస్ట్ అయితే. మళ్ళీ వేరే చోటకెళ్తున్నాము. వేరే చోటైతే ఫుల్ రష్. అసలు మనకి బైక్ పార్కింగ్ చేయటానికి గూడా లేదు. ఇంక అందుకని చెప్పి దూరం నుంచి హాయ్ చెప్పి వచ్చేసాం అనమాట. క్లియర్‌గా కనిపిస్తుందో లేదో తెలీదు గణేశుడు. ఇంకా వేరే చోటకొచ్చాం మళ్ళీ. ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద విగ్రహం బావుంది. ఇది మనకి కళ్ళు ఆర్పుతుంది. మళ్ళీ చూస్తున్నట్టుగా పెట్టారు వినాయకుడిని. ఆ పైన వినాయకుడి కిరీటంలో శివుడిని పెట్టారు. అది కూడా మూడో కన్ను తెరుస్తున్నట్టుగా, మూస్తున్నట్టుగా ఉంది. ఇవి 2 ఒకేసారి అలా మూస్తున్నట్టు, తెరుస్తున్నట్టుంది. వీడియోలో అంత క్లారిటీ కనిపిస్తుందో లేదు. కానీ అక్కడ చాలా బాగా కనిపిస్తుంది. ఇలాగ మా ఊర్లో పెట్టిన పెద్ద విగ్రహాలన్నిటి దగ్గరికెళ్ళి హాయ్ చెప్పేసి వస్తాము. ఇంకా మాకు ఇంటికొచ్చే దారిలో 2, 3 విగ్రహాలు కనిపించాయి. అవి చాలా బాగా డెకరేషన్ చేశారు. సింపుల్‌గా ఉన్నా గూడాను చిన్న పందిరేసి. వాటిని కూడా చూసి హాయ్ చెప్పేసి వచ్చేసాము. పండుగ రోజైతే మేమైతే ఇంట్లో వంట చేసుకోమండి. ఎందుకంటే పొద్దున్నుంచి ఎవరో ఒకళ్ళు ఇలాగా పంపిస్తానే ఉంటారు. వాళ్ళ చేసిన స్పెషల్స్ అన్నీ. ఈరోజైతే ఇలాగొచ్చినియనమాట. మార్నింగ్ అంతా తినేసాం. మళ్ళీ నైట్ కూడాను మా ఫ్రెండ్ పంపించింది. పులిహోర, ఉండ్రాళ్ళు, కుడుములు, ఇంకిదేమో పరమాన్నం అంట. పండగ రోజు ఇలా సింపుల్‌గా అయిపోయింది. బాయ్.